ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను కెమెరా రివ్యూస్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాను. నాకు మొబైల్ ఫోన్స్ లో పర్ఫార్మెన్స్ తర్వాత మేజర్గా నేను చూసేది కూడా కెమెరాస్, డిస్ప్లే బ్యాటరీ కంటే కెమెరాస్ నేను ఎక్కువ ఇష్టపడతా. సో ఈ రోజు నా మాక్సిమం స్టఫ్ నేను ఎంతవరకు మీ ముందు పెట్టగలను అంతా పెట్టేటట్టు ట్రై చేస్తాను. బట్ అవ్వదు, పార్ట్లుగా అయినా వీడియోస్ మీకు వదులుతూ ఉంటాను. రీసెంట్ టైమ్స్ లో స్మార్ట్ ఫోన్ యొక్క పవర్ ఎంతలా పెరిగిందో మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా కెమెరాస్ దగ్గర. ఒకప్పుడు ఒక బ్యాచ్ మనం ఫామ్ చేసుకుని ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకుంటే ఎవరి దగ్గర నా కెమెరా చూసుకొని వెళ్ళేవాళ్ళం. అది 50,000లోనే 60,000లోనే ఏదో కెమెరా చూసుకొని. ఇప్పుడు ఎవరి దగ్గర కెమెరా ఉన్నట్లేదు. కెమెరా చేసే ఆల్మోస్ట్ పని అది ఫోటోల పరంగా, వీడియోల పరంగా ఒక స్మార్ట్ ఫోన్ చేసేస్తుంది. అంతా బానే ఉంది. బట్ మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఒక్కసారి ఈ థాట్ వచ్చిందా, అసలు మొబైల్ కెమెరా ఇంత పవర్ఫుల్ గా ఎలా పనిచేస్తుంది, ఎలా ఇన్ని రకాలుగా ఫోటోస్, వీడియోస్, పోర్ట్రేట్ షాట్స్, పానోరామిక్ షాట్స్, 4K వీడియోస్, ఈవెన్ 8K వీడియోస్ అండ్ ఈవెన్ X300 Pro, 5X9 Pro అండ్ Xiaomi 17 Ultra ఇట్లాంటి వాటిలో డాల్బీ విజన్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ కూడా ఉందనుకోండి, ఈ డాల్బీ విజన్ 4K ఇవన్నీ రికార్డ్ చేసే అంత పవర్ఫుల్ గా మొబైల్ కెమెరాస్ ఎలా ఎవాల్వ్ అయినాయి, అసలు మొబైల్ కెమెరా ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బేసిక్ ఐడియా అయితే మీకు ఇస్తాను, అసలు హౌ డస్ ఎ కెమెరా వర్క్స్ అని. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 ఇలా ఒక 5 పార్ట్స్ లో కెమెరా లెన్స్ గురించి, ఇమేజ్ సెన్సార్ గురించి, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ISP గురించి, కొత్తగా ఇప్పుడు AI కూడా ఇంక్లూడ్ అయింది కదా, సాఫ్ట్వేర్ అండ్ AI గురించి, వీడియో రికార్డింగ్ గురించి 5 డిఫరెంట్ పార్ట్స్ లో క్లియర్ గా మీ ముందు పెట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. బేసిక్ ప్రిన్సిపల్, అసలు కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే అది DSLR అయినా కానివ్వండి, మిర్రర్లెస్ కెమెరా అయినా కానివ్వండి, ఈవెన్ మొబైల్ కెమెరా అయినా కానివ్వండి, ఏ కెమెరా అయినా ఫస్ట్ కోర్ పార్ట్ ఏంటి అంటే లైట్ కెమెరాలోకి ఎంటర్ అవుతుంది. అసలు లైట్ లేకపోతే ఏ కెమెరా కూడా ఏ ఫోటో గానీ వీడియో గానీ క్యాప్చర్ చేయలేదు. ఖచ్చితంగా లైట్ ఉండాలి, ఆ లైట్ కెమెరాలో పడాలి. రెండోది, కెమెరా లోపల సెన్సార్ ఉంటుంది కదా, ఆ సెన్సార్ లైట్ ని క్యాప్చర్ చేస్తుంది. ఫోటోను, ఇమేజ్ ను, లేకపోతే మన మొహమా సేంట్రీనా ఏని పక్క తీసేయండి, లైట్ ని సెన్సార్ క్యాప్చర్ చేస్తుంది. మూడోది, ఫోన్ లో ప్రాసెసర్ ఉన్నట్లే కెమెరాలో కూడా ఒక ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఉంది సార్, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ ఇమేజ్ లో కొంత డేటా ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేసిద్ది. అది మూడో స్టెప్. నాలుగోది, ఏ కెమెరాలో అయినా ఏ ఫోన్ లో అయినా సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది ప్రాసెసర్ తో పాటు. ఆ సాఫ్ట్వేర్ ఫైనల్ ఇమేజ్ ఏదైతే మనకి అవుట్పుట్ ఇవ్వాలో దాన్ని ఆప్టిమైజ్ చేసి బయటకు వదిలిద్ది. ఎన్హాన్స్మెంట్ అనుకోండి. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ లైట్ లోపలికి వెళ్తుంది, సెన్సార్ లైట్ ని క్యాప్చర్ చేస్తుంది, ప్రాసెసర్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ లో ఉన్న డేటాని ప్రాసెస్ చేసిద్ది, లాస్ట్ సాఫ్ట్వేర్ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే ఇమేజ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది బేసిక్ కోర్. ఏ ఫోన్ అయినా లేదా కెమెరాలోనే కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే. ఇప్పుడు మనం పార్ట్ బై పార్ట్ క్లియర్ గా మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది లెన్స్ గురించి. లెన్స్ ఏం చేస్తుంది అంటే, ఏ లైట్ అయినా కానీ సెన్సార్ మీద పడాలి అంటే మధ్యలో ఒక తెరలాగా ఉండిద్ది, అదే లెన్స్. ప్రాపర్ గా ఫోకస్ చేసిద్ది. ఎగ్జాంపుల్ ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాను. లైట్ ఈ సైడ్ నుంచి వస్తుంది, ఇప్పుడు నాకు లైట్ కూడా ఇటే ఉంది. బట్ లెన్స్ ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్ లో వచ్చినా కానీ సెన్సార్ మిడిల్ లో ఉంటే ఇలా డైరెక్షన్ చేంజ్ చేసి సెన్సార్ మీద లైట్ పడేలాగా ఈ లెన్స్ చేస్తుంది. లైట్ వచ్చే వ్యూ అది వైడ్ నుంచి రానివ్వండి లేదా నారోగా రానివ్వండి, ఎలా అయినా కానీ సెన్సార్ మీద పడాలి. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి లైట్ ఎక్కువ వచ్చేసిద్ది, ఓవర్ గా వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది లెన్స్. మొబైల్ కెమెరా లెన్స్ కి ఉండే కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. అవి బయట DSLR, మిర్రర్లెస్ కి కొన్నిటికి ఉంటే కొన్నిటికి ఉండవు. ఇప్పుడు ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉండేది, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మనం DSLR ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్ కి పెట్టే లెన్స్ ఒకసారి చెక్ చేయండి. జూమ్ మనం చేత్తో ఇలా మాన్యువల్ గా అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఫోన్స్ లోకి వచ్చేటప్పటికి ఇలా మాన్యువల్ గా మనం తిప్పుతూ లేకపోతే బటన్ నొక్కి తిరగడం ఇలాంటివి ఏమి ఉండవు. సాఫ్ట్వేర్ వైజ్ గా ఆప్టికల్ గా బ్రాండ్స్ 23, 35, 50, 85, 100 ఇలా డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఇస్తున్నారు, కానీ ఫిజికల్ గా ఫిక్స్డ్ ఫోకల్ లెన్స్ మాత్రమే ఉంటుంది. రెండోది, మల్టిపుల్ గ్లాసెస్ అండ్ మల్టిపుల్ ప్లాస్టిక్ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి మొబైల్ కెమెరా లెన్స్ ని తయారు చేస్తారు. మిర్రర్లెస్ కెమెరాస్ కి, DSLR కెమెరాస్ కి చేసినంత ప్రెసైజ్ గా కాదు. ఎలిమెంట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఇన్ సైజ్ ఉంటాయి మిర్రర్లెస్ కి, DSLR లెన్స్ కి కంపేర్ చేస్తే. బట్ ప్రెసిషన్ మాత్రం ఎక్కడ తేడా రాదు, వాటిని కంపీట్ చేసేలాగే వీటి ప్రెసిషన్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇంకా తిరిపోయింది. బట్ ఆ పార్ట్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కాంటెంట్ ఎక్కడి వరకు చూస్తున్నారు అంటే నచ్చింది, ఎంతో మంది యూస్ఫుల్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అలానే అనిపిస్తే కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి బెస్ట్ క్వాలిటీ, యూనిక్, యూస్ఫుల్ మంచి కాంటెంట్ మీ ముందు తీసుకొస్తా. పెద్ద నెంబర్కి ఇయర్ మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవ్వం. క్యారెక్టర్స్ పక్కకు పెడదాం, కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడదాం. అపర్చర్ ఫోన్ కెమెరాకైనా లేదా DSLR ఆర్ మిర్రర్లెస్ కెమెరాకైనా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అపర్చర్ అనేది. వింటూ ఉంటాం అపర్చర్ f1.8, f2.0, f2.4, f2.2. ఇన్ఫాక్ట్ మొబైల్ కెమెరాస్ లో f1.4 కూడా ఉండిద్ది. ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత ఎక్కువ లైట్ వస్తుంది. యాజ్ అ రిజల్ట్ లో లైట్ ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండిద్ది. సో అపర్చర్ నెంబర్ ఎప్పుడైనా తక్కువ ఉండేలా చూసుకోండి, బెస్ట్ ఫోటోస్ మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. DSLR వీటిలో మనం అపర్చర్స్ ని మాన్యువల్ సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు, కానీ ఫోన్ లో అపర్చర్ అయితే మార్చుకోవడానికి కుదరదు. ఒక్కసారి ఈ అపర్చర్ సైజ్ ద్వారా లైట్ లోపలికి వెళ్ళింది అనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీద లైట్ వెళ్ళి పడుతుంది. ఆ ఇంపార్టెంట్ కాంపోనెంటే ఇమేజ్ సెన్సార్. దీన్ని మనం హార్ట్ ఆఫ్ ద కెమెరా అని పిలుచుకుంటూ ఉంటాం. ఇమేజ్ సెన్సార్ ని Sony IMX921, Sony IMX882, Sony LYT700, Sony LYT808 ఇవన్నీ ఇమేజ్ సెన్సార్లు. ఈ సెన్సార్ అనేది యాక్చువల్ గా ఒక చిప్. ఈ సెన్సార్ చేసే పని ఏంట్రా అంటే, లోపలికి వచ్చిన లైట్ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మార్చుతుంది. అదే ఈ 882 ఆర్ IMX921 ఆర్ LYT808 ఇవి చేసే పనులు ఇది. లోపలికి వచ్చే లైట్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా మార్చడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మార్ట్ ఫోన్స్ యూస్ చేసేది
CMOS సెన్సర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఒక సెన్సర్ యాక్చువల్ గా మిలియన్స్ ఆఫ్ టైనీ పిక్సెల్స్ ని యూజ్ చేసుకొని తయారు చేస్తారు. మళ్ళీ ఈ మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ అన్ని కూడా ప్రతి ఒక్క పిక్సెల్ లైట్ ఇంటెన్సిటీని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఎంత లైట్ ఎక్కువ ఉంటే ఈ సెన్సర్ ఫార్మ్ చేసే సిగ్నల్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పిక్సెల్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, లో లైట్ లో పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్ గా అంత బెస్ట్ గా ఉంటుంది. బట్ మెగా పిక్సెల్స్ 108 to 200 మెగా పిక్సెల్స్ అని మనం చూస్తూ ఉంటాం కదా. బట్ DSLR కెమెరాస్ లో వచ్చేటప్పటికి 12 మెగా పిక్సెల్ 20 మెగా పిక్సెల్ ఇక్కడ వరకే కనబడతాయి. 108 200 మెగా పిక్సెల్ కెమెరాస్ ఈ సోనీ కెమెరా, కెనాన్ కెమెరాలో కనపడవు. ఎందుకు కనపడవు అంటే మెగా పిక్సెల్ ఎంత పెద్దదిగా ఉంటే, నంబర్ ఎంత పెద్దదిగా ఉంటే డీటెయిల్స్ అంత బాగా కనబడతాయి, కానీ పిక్సెల్స్ తక్కువైపోతాయి. స్మాలర్ పిక్సెల్స్ మనం చూడడానికి దొరుకుతుంది. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే పిక్సెల్ సైజ్ పెద్దగా ఉండాలి. ఇక్కడ మెగా పిక్సెల్స్ పెరిగే కొంది పిక్సెల్ సైజ్ తగ్గిపోతుంది. అందుకే DSLR ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్ లో పెద్దగా 108 మెగా పిక్సెల్ 200 మెగా పిక్సెల్ యూజ్ చేయరు. సెన్సర్ సైజే మ్యాటర్ చేసిద్ది ఈ మెగా పిక్సెల్ నంబర్ కంటే అని మన రివ్యూస్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. సరే, కొంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం కలర్స్ గురించి మాట్లాడదాం. కలర్ క్యాప్చర్ చేసేది బేయర్ ఫిల్టర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో 3 కలర్స్ మాత్రమే మేజర్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. రెడ్, గ్రీన్, బ్లూ, RGB మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒకసారి సెన్సర్ క్యాప్చర్ పడ్డ తర్వాత డేటా రా ఫార్మాట్ లో ఉంటుంది. ఇమేజ్ లాగా ఇంకా కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోనే ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ నే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటారు. ఇది చేసేది ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ చేసేది ISP అని మీరు వినే ఉంటారు. ISP సెపరేట్ గా ఏమైనా ఉంటుందంటే సెపరేట్ గా ఏమి ఉండదు. మనం ఏదైతే ప్రాసెసర్ చూస్తామో స్నాప్డ్రాగన్ 8 Gen 3, స్నాప్డ్రాగన్ 8L8, 8L8 Gen 5 వీటిలోనే ఇన్బిల్ట్ ఉండిద్ది ISP అనేది. సపరేట్ గా ఒక డెడికేటెడ్ చిప్ ఏం కాదు అది. మన ప్రాసెసర్ లోనే ISP ఉంటుంది. అందుకే ఆ ఫోన్ లో కెమెరా ఎంత బాగా ఇచ్చినా గానీ లోపల ఉండే ప్రాసెసర్ లోనే పవర్ అంతా ఉండిద్ది అని నేను మొత్తుకుంటూ ఉంటాను. ఇది కెమెరా ఫోను, దీంట్లో ప్రాసెసర్ చూడక్కర్లా అని చెప్పి కొంతమంది చెప్తారు. అట్లా కాదు. కెమెరా ఎంత పవర్ఫుల్ ఉందో ప్రాసెసర్ కూడా అంతే పవర్ఫుల్ ఉండాలి. ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్లు సెన్సార్ ఇచ్చిన రా డేటా ఏదైతే ఉందో దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసిద్ది. తర్వాత బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఈ లెవెన్స్ ని కూడా ప్రాపర్ గా అడ్జస్ట్ చేసేది ఈ ISP నే. మూడోది, క్యాప్చర్ చేసిన ప్రతి ఫోటోలో నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ ని రిడక్ట్ చేసేది ఈ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్. నాలుగోది డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ లో షార్ప్నెస్ లెవెల్ ఎంత వరకే ఉండాలి. నేచురల్ గా ఆబ్జెక్ట్ ఎంత ఉంది సేమ్ లెవెల్లో ఈ షార్ప్నెస్ ని అడ్జస్ట్ చేయాలి. ఇది చేసేది కూడా ISP నే. తర్వాత కలర్స్, కరెక్ట్ కలర్స్ ఉన్నాయా లేదా, నేచురల్ కలర్స్ ఉన్నాయా లేదా. లాస్ట్ ది హై డైనామిక్ రేంజ్ HDR ని ఆప్టిమైజ్ చేసేది కూడా ఈ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసరే. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, నైట్ మోడ్. నైట్ మోడ్ అసలు పనిచేస్తుందంటేనే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ వల్ల. ఈ ISP ప్రాపర్ గా పర్ఫార్మ్ చేయకపోతే అసలు మీకు నైట్ మోడ్ లో ఫోటోసే మీరు తీసుకోలేరు. సో ఇవి షార్ట్ అండ్ సింపుల్ గా ISP చేసే పనులు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే ISP ఇచ్చిన ఇమేజ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ AI ప్రాసెసింగ్ దగ్గరికి వెళ్ళిద్ది. దీని ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ లో AI చేసే పనిని కాంపిటేషనల్ ఫోటోగ్రఫీ అని పిలుస్తున్నారు. కంప్యూటర్ చేసే ఫోటోగ్రఫీ కాబట్టి ఫోన్లు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ఒక ఫోటో క్యాప్చర్ చేయట్లా, కెమెరా అండ్ పాత ఫోన్ క్యాప్చర్ చేసినట్టు ఒక ఫోటో క్యాప్చర్ చేయట్లా, ఒక మిల్లీ సెకండ్స్ లో మల్టిపుల్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి. అర్థమైందా? ఒక సెకండ్ కి ఒక ఫోటో తీయాల్సింది మల్టిపుల్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి మిల్లీ సెకండ్స్ క్యాల్కులేట్ చేసుకుని. ఈ మల్టిపుల్ ఫోటోస్ తీయడం వల్ల దీనికి వచ్చే లాభం ఏంటి అంటే ఫేస్ ని డిటెక్ట్ చేసింది. ఫస్ట్ థింగ్, కంటిన్యూస్ షాట్ లో నేను ఇక్కడ నుంచి తిరిగింది మొత్తం క్యాప్చర్ చేసేది. ఇందులో బెస్ట్ ఏంటో అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. స్కిన్ టోన్స్, ఆ మిల్లీ సెకండ్స్ లో దేంట్లో బెస్ట్ స్కిన్ టోన్స్ ఉన్నాయి. షార్ప్నెస్ లెవెల్స్, ఐస్ కానివ్వండి, నోస్ కానివ్వండి, మౌత్, ఇవన్నీ షార్ప్నెస్ డీటెయిల్స్ దేంట్లో ఉన్నాయి. కలర్ యాక్యురసీ దేంట్లో బెటర్ గా ఉంది. ఒకవేళ లేకపోతే బూస్ట్ చేయడం. ఈ పనులన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన AI చేస్తుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, మనం మాత్రమే ఫోకస్ లో ఉంటాం. డెప్త్ డేటాను కలెక్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ కి లేదా సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఐఫోన్స్ లో అయితే LiDAR సెన్సార్ ఉండిద్ది. ఈ LiDAR సెన్సార్ కింద చుక్కలా కనబడుతుంది కదా, బొట్టువిల్ లాగా, ఇది ప్రాపర్ గా మెజర్ చేస్తుంది అసలు ఎంత డిస్టెన్స్ లో మనిషి అనేవాడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ నుంచి అని. ఆబ్జెక్ట్ నుంచి ఆర్ఎల్సి సబ్జెక్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ సపరేట్ అయ్యింది, కొంత డిస్టెన్స్ ఉంది అంటే ఇంకా అది బ్లర్ అయిపోవడమే, బొకే ఎఫెక్ట్ లో వెళ్ళిపోయింది, అది ఫోకస్ లో ఉండదు. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో LiDAR సెన్సార్ డెడికేటెడ్ గా ఉండదు కాబట్టి సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకుని సబ్జెక్ట్ ని ఇక్కడ కట్అవుట్ లాగా తీసుకుని బ్యాక్గ్రౌండ్ ని కట్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ లో బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేస్తున్నాయి. ఐఫోన్ చేసేది నేచురల్ బ్లర్, ఆండ్రాయిడ్ చేసేది ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్. అందుకే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండేది మీరు ఫోటోస్ వాటిలో చూస్తే. బట్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో వివో అండ్ ఒప్పో దుల్లగొట్టేస్తున్నాయి ఫోటోస్ పరంగా. అవి కూడా నేచురల్ గా బ్లర్ చేయడానికి ట్రై చేస్తాయి. నెక్స్ట్ AI లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే సీన్ డిటెక్షన్. ఒకవేళ సీనరీ మనం ఫోటో తీసినట్లయితే సీనరీ కింద డిటెక్ట్ చేసింది, ఫుడ్ ఫోటో తీస్తుంటే ఫుడ్ కింద డిటెక్ట్ చేసింది, యానిమల్స్ ని తీస్తుంటే యానిమల్స్ ని డిటెక్ట్ చేసింది, బర్డ్స్ ని తీస్తుంటే బర్డ్స్ ని డిటెక్ట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళకి చాలా డేటా AIకి ఇచ్చేసి వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి మనం క్యాప్చర్ చేసిన వెంటనే దాన్ని ఇంకా రియలిస్టిక్ గా బయట ఉన్నదానికంటే ఇంకా అందంగా చూపించేటట్టు ట్రైన్ చేస్తున్నారు. అందుకే ఫోటోగ్రఫీలో కూడా AI కొంచెం బూమ్ అవుతుంది. ఇంకా లాస్ట్ పార్ట్ 5 వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ కెమెరాస్ వీడియోస్ ని ఎలా షూట్ చేయగలుగుతున్నాయి. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెన్సార్ చేసేది ఒక్క సెకండ్ లో మల్టిపుల్ ఫ్రేమ్స్ ని రికార్డ్ చేయడం. మనం చూసేలాగా ఎదురుగా ఒకడు ఉన్నాడు లేదా ఒక సీనరీ ఉంది ఇది కాదు సెన్సార్ కి అర్థమయ్యేది. ఫ్రేమ్స్ భాషలో ఇది రికార్డ్ చేస్తుంది. ఒక సెకండ్ లో కొన్ని మిల్లీ సెకండ్లు ఉన్నట్లు ప్రతి మిల్లీ సెకండ్ కి ఫ్రేమ్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్రేమ్స్ అన్నింటినీ అడ్జస్ట్ చేస్తే రియల్ లైఫ్ లో అక్కడ ఏం జరుగుతుందో ఒక వీడియో ఫార్మాట్ లో రెండర్ చేసి మనకు చూపించింది. ఫోటోస్ తీసినప్పుడు ISP ఏం చేస్తుందో ఇక్కడ వీడియోస్ దగ్గర కూడా కలెక్ట్ చేసే ప్రతి ఫ్రేమ్ ని రియల్ టైమ్ లోనే ప్రాసెస్ చేసేస్తుంది. అందుకే వీడియో స్టాప్ కొట్టంగానే మనం గ్యాలరీలోకి వెళ్ళిన వెంటనే వీడియో చూసుకుంటున్నాం మనం. సో సెన్సార్ ISP ఈ రెండే మేజర్ థింగ్స్ వీడియో రికార్డ్ చేయడానికి. బట్ హిడెన్ పవర్ లెక్క
అన్నిటికంటే స్ట్రాంగ్ సపోర్ట్ మనకి రీసెంట్ టైమ్స్ లో ఏదేస్తుంది అంటే స్టేబిలైజేషన్ అనే ఫీచర్. నడుస్తూ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం, లేకపోతే చేత్తో పట్టుకుని వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం, వీడియో షేక్ అయిపోయేది ఇంతకు ముందు మనం పాత ఫోన్ చూసుకుంటున్నప్పుడు. ఇప్పుడు ఏంటి గింబల్ మీద పెట్టినట్టు వీడియో రికార్డ్ అవుతున్నాయి. ఎందుకు అంటే స్టేబిలైజేషన్ వల్ల. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి స్టేబిలైజేషన్ లో, OIS, EIS, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్, ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్. ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ అంటే లెన్స్ రేంజ్ లో ఫిజికల్ గా లెన్స్ మూవ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇది ఫోన్ లో ఉండే లెన్స్ అనుకోండి, నేను ఫోన్ కిందకి ఇలా అంటున్నాను, నిదానంగా లెన్స్ అదే పాయింట్ లో ఉంటాకి ట్రై చేస్తాయి. పైకి అంటున్నట్లయితే ఇదే పాయింట్ లో ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫోన్ డైరెక్షన్ లో వెంటనే కదిలిపోకుండా లెన్స్ లెవెల్లో స్టేబిలైజేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. EIS లో ఏంటి, ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ లెన్స్ లెవెల్లో ఉండదు, దానికంటూ సపరేట్ సాఫ్ట్వేర్ ఉండేది. ఆ సాఫ్ట్వేర్ స్టెబిలైజ్ చేస్తున్నట్లు యాక్ట్ చేసింది. అంతేగాని దానికంటూ డెడికేటెడ్ గా హార్డ్వేర్ లెవెల్లో ఏమి ఉండదు, సాఫ్ట్వేర్ లెవెల్ మాత్రమే EIS అంటే. ఈ వీడియో మళ్ళీ డిఫరెంట్ ఫ్రేమ్స్ లో మనం రికార్డ్ చేస్తాం. 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్, 90 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్. FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఇందాక చెప్పాగా ఫ్రేమ్స్ కలెక్ట్ చేసేది ఎవరు, సెన్సారే ఒక సెకండ్ కి కొన్ని మల్టిపుల్ ఫ్రేమ్స్ ని రికార్డ్ చేస్తుంది. ఆ ఫ్రేమ్స్ అన్నింటినీ లైన్ లో మనం చూసినప్పుడు అది వీడియో ఫార్మాట్ లో రెండర్ అయి మనకు కనబడుతుంది. అది మరి ఫైనల్ పార్ట్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు, ఒక మొబైల్ కెమెరా అంటే ఏదో మనం ఫిజికల్ గా చూసే లెన్సో లేకపోతే వాళ్ళు ఇచ్చే మెగాపిక్సెల్ నెంబరో కాదు. ఇట్ ఇస్ అ కాంబినేషన్. మల్టిపుల్ లెవెల్స్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క కాంబినేషనే ఒక మొబైల్ కెమెరా. అందులో ఆప్టిక్స్ దగ్గర నుంచి, హార్డ్వేర్ దగ్గర నుంచి, పవర్ఫుల్ సిగ్నల్ ప్రాసెసింగ్ దగ్గర నుంచి, రీసెంట్ గా బ్రాండ్స్ చూసేసే ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ వరకు AI, వీటన్నింటి యొక్క కాంబినేషన్ మొబైల్ కెమెరా. క్లియర్ గా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం వెనక్కి స్కిప్ చేసి క్లియర్ గా చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్ గా అర్థమైంది. మరి ఇది ఓవరాల్ గా మొబైల్ కెమెరా ఎలా పనిచేస్తుందని థియరిటికల్ గా మనం మాట్లాడుకుంటే డీటెయిల్ గా మీకు అర్థమైందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఖచ్చితంగా కింద హైప్ పాయింట్స్ ఉంటాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇంకా బెస్ట్ టాపిక్స్ మీ దగ్గర ఒకవేళ ఏమైనా మైండ్ లో ఉంటే, నేను దేని గురించి వీడియో చేయాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసిన కమెంట్స్ మీద వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్. అలానే చాలా మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా టాపిక్ చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలానే ఇంకా బెస్ట్, యూనిక్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను.